నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే, ఒక నంబరు మన జాతకాన్ని మారుస్తుందా, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మన యొక్క రాసులు, మన యొక్క నక్షత్రాలతో మన జాతకం ఉంటుందా? ఇక్కడ జాతకం అనేది మనిషి యొక్క జీవితాన్ని మార్చేసే ఒక ప్రక్రియ. మనకు ప్రతిరోజు జరిగే దైనందిన జీవితంలో జాతకం ఒక భాగంగా మారిపోయింది. ఈ రోజుల్లో ఏంటి సార్ మీరు చెప్పేది, జాతకాలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి అంటే, ప్రతిరోజు మనం చేసే నంబర్ పైనే ఆధారపడింది. ప్రతిరోజు ఒక నక్షత్ర గమనం బట్టే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మనము చేసే వేష భాషల్లో, మనం నడిచే ఏదైతే నడవడికలు ఉన్నాయో అది నడుస్తుంది. అంతేకాని గ్రహగమనము, రేయి పగళ్ళు ఏమీ మారలేదు, అన్నీ అలాగే నడుస్తున్నాయి. మనము చేసే ఒక సంస్కృతిని బట్టి, మనము నడిచే నడవడికలను బట్టి ఈ యొక్క ప్రపంచం అనేది నడుస్తుంది. అయితే ఇదంతా మాకు తెలుసు కదా సార్ అంటే, తెలిసినా మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఒక నంబర్తో, ఒక టైమింగ్స్తో మనము నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ అదే నంబరు మనము పుట్టిన సమయంతో లెక్కించి, ఆ పుట్టిన సమయానికి సంబంధించిన నక్షత్రాలు, రాసులు అని చెప్తున్నాం. కానీ న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, సింపుల్ సొల్యూషన్ ఇస్తుంది. నంబర్ టు నంబరు సక్సెస్ ఎలా చేస్తుంది మిమ్మల్ని. ఉదాహరణకి మన డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంది అనుకుందాం, లేకపోతే 10 ఉంది అనుకుందాం. ఈ రెండు ఒకటి అవుతే 19 వేరు, 28 వేరు. మళ్ళీ ఇవి కూడా 1 కిందికి వస్తాయి కదా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ 1, 10 డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి అనుకూలమైన సమయాలు ఉంటాయి, అనుకూలమైన తేదీలు ఏముంటాయి, ఇవన్నీ చూసుకొని మనము వెళ్తే కరెక్ట్గా మన జాతకం సింపుల్ సొల్యూషన్ ఇస్తుంది. చాలా అర్థవంతంగా మనకు అర్థమైపోతుంది. ఎలా సార్ చెప్పండి అంటే, ఒకటే చెప్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన లక్కీ నంబర్స్ తీసుకుంటుంది. 1, 5 తీసుకుంటుంది, తర్వాత 2 నంబర్ తీసుకుంటుంది, తర్వాత 9 నంబర్ తీసుకుంటుంది. ఇంకా 2, 3 ఉన్నాయి. ఎవరైతే పర్సనల్ జాతకాన్ని బట్టి కూడా మనకి ఇది వస్తుంది. సింపుల్గా నేను ఒక అందరికీ యూనివర్సల్ పద్ధతిలో చెప్తున్నాను. ఈ విధంగా మనకు లక్కీ అనేది వస్తుంది. మరి మీరు మొబైల్ నంబర్ గురించి చెప్తున్నారు, మ్యారేజ్ డేట్స్ గురించి చెప్తున్నారు, అలాగే ఆరా ఎనర్జీస్ అని మన కుబేర రాడ్స్ ఏదో చెప్తున్నారని చాలామందికి అపోహ పాత కస్టమర్లకు ఉంది. కానీ ఇక్కడ మనము చేసే పని పట్ల ఫాస్ట్గా ఎనర్జీ ఉండాలి. ఈ ఎనర్జీ మన డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ తీసుకొని, మన పేరు, మన పెళ్లి తేదీ, అలాగే మొబైల్ నంబర్, ఆరా అనేది ఒక కాస్మిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ మనకు ప్రతిరోజు వస్తుంటుంది. కానీ మనం దైనందిన జీవితంలో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మనము బ్రహ్మముహూర్తంలో లేవట్లేదు. ఏదో టైంకి పడుకుంటున్నాం, ఏదో టైంకి లేస్తున్నాం. కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు కావాలి అంటే మన ఇంట్లో కుబేర రాడ్స్ ఉండాలి. దానివల్ల మనకు అనేది ప్లస్ అవుతుంది. ఇది ఈ విషయానికి వస్తే, ఇక్కడ మన మొబైల్ నంబరు మనం ఎలా తీసుకోవాలి. ఉదాహరణ కొట్టతేరి వాళ్ళు ఉన్నారు,
5 నెంబర్ తీసుకోవచ్చు, 9 నెంబర్ తీసుకోవచ్చు, సేమ్ 1 కూడా తీసుకోవచ్చు. మళ్ళీ 2 అనేది కూడా కొంతమందికి సెట్ అవుతుంది. అది ఎవరికి సెట్ అవుతుందని తర్వాత నేను మీకు పర్సనల్ జాతకంలో వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ మొబైల్ నంబర్లో వీటికి సంబంధించిన ఏ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన అయినా సరే మెయిన్గా 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, ఇంకొక ఎక్స్ నంబర్ కూడా ఉండాలి ఒక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి. అలాగే కొన్ని టోటల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ టోటల్ సెట్ అవుతుంది. మీకు డేట్ ఆఫ్ బర్తే లేదు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పాన్ కార్డులోనో లేకపోతే సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్, ఎలా అంటే దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. లేదంటే మీ పెళ్లి తేదీని ప్రామాణికంగా తీసుకోవచ్చు. లేకపోతే మీ పేరుతో మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. ఏదైనా సరే ఒక మంచి మొబైల్ నంబర్ కానీ ఇవన్నీ ఉండాలి. ఇట్లా ఈ విధంగా మనకు నంబర్తో జాతకం మారుతుందా అంటే 100% మారుతుంది, మార్చుకోవచ్చు. ఈ మొబైల్ నంబరే మనల్ని మారుస్తుంది. మొబైల్ నంబర్ వచ్చి దాదాపు 15 నుంచి 20 ఇయర్స్ అయింది కదా. మరి అంతకుముందు ఏం చేశారంటే, అంతకుముందు పేరులోని బలం, అంతకుముందు పెళ్లి డేట్లోని బలం, అంతకుముందు డేట్లలో ఏవైతే డేట్స్ ఉన్నాయో అలాగే నడిచేది. అప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడు అవన్నీ లేవు కదా, ఇప్పుడేమో మీరు ఇవన్నీ మొబైల్ నెంబర్ తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ప్రతిరోజు మనం మొబైల్ నెంబర్ వాడుతున్నాం కాబట్టి ప్రతిరోజు పెళ్లి ఎనర్జీస్ మనకు కావాలి కాబట్టి ఈ ఎనర్జీస్తో మనం ముందుకెళ్తే 100% నంబర్లతో మన జాతకం అనేది మారుతుంది. ఇది చూసుకొని ముందుకెళ్తే 100% మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ వేలో ముందుకెళ్తుంది.